హలో ఫ్రెండ్స్, వచ్చేసాం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ RFI యూట్యూబ్ ఛానల్. మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే కొత్త వీడియోల అప్డేట్ మీరు చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలకి వెళ్ళిపోదాం. రంగులా రంగులా నీ రాకదా లోకమే రంగులా. చిన్ని 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 పాటలు రావట్లేదేంది? అరే వస్తలేవేంది? ఎంతసేపు పిలవాల నిన్ను? ఎప్పుడు పిలిచినావే? నాకేం పిలవలేదు చెప్పు. ఇగోటు నాకు వద్దక్క. అయ్యో నాకెందుకు అక్క పైసలు? అటు వద్దక్క, మనకు పైసలు ఎందుకక్క? ఎందుకక్క పైసలు? తీసుకోవే. వద్దక్క, నువ్వే ఉంచుకోపో. నీ పైసలు ఎందుకక్క? మనకు ఉంచుకోపో, తీసుకోవే. అరే వద్దక్క, నువ్వే ఉంచుకోపో. నీ అక్క అమ్మ మమ్మీ పిండి వేమన్నా షాపుకి పోయి. పిండా? అవును పిండే. ఇంతసేపు పిండి కోసం ఇస్తానవా పైసలు? అవును పిండి కోసమే ఇస్తున్నా. పిండే నేను నువ్వే. నేను పిండి తేవాలా? నువ్వే పిండి తేవాలి. నేను పిండి తేవాలా? నేను పిండి నువ్వే. నేను తేవా? తేను. మొన్న ఎవరో రెస్టారెంట్ వేరు మా ఇంటిలో. అక్క తెలుసనక్క, తెలుసా? నీ కాకపోతే తెలుసు. నేను పెద్దపోలేదు అక్క, పెద్దపోలేదు. నేను నీ కాకపోతే తెలుసు. నాకంటే నీకు పిండే కదా కావాల్సి, నేను చేస్తా కదా. అయ్యో ఒక్క చెప్పడానికి పిండి తినడానికి ఇవన్నీ అవసరం అక్క. అయ్యో ఎంత ఇచ్చినా? 500 రూపాయలు ఇచ్చినావు అక్క. ఏం చేయాలి దాంతో? పిండి అక్క. ఇట్లా పోయి అట్లా పొట్ల అనుకోని ఊరుకోసాను అక్క. పిండితో పాటు చేంజ్ కూడా తీసుకురావాలి. తెలుసు. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నేను చేంజ్ ఏం తీసుకుంటా అక్క, రూపాయితో సహా నీకు ఇచ్చేసాక. నువ్వు కనుక తీసుకురాకపోవాలి. లేదక్క, నీకు ఉంటది మమ్మీతో చేస్తా నీ మొక్కాన్ని. లేదా పుత్తలు లేదక్క, ఇట్లా పోయి అట్లా పుట్ల అందుకొని వచ్చేసాక అంతే. నేను తెస్తాను కనుక నేను ఉండలేదక్క. నేను పక్క పక్క డబుల్ షూర్ అక్క, పక్క. నువ్వు ఎందుకు నువ్వు పక్క జరుగు ఎంత కదా. నేను బియ్యం చేస్తే పిండిదే మంటిగా రొట్టె ఎత్తానుకో. బియ్యం ఎందుకు? ఓ మమ్మీ. ఏంది మమ్మీ? ఏం తగ్గిద్ది పిండి తెస్తలేరు? చెల్లకిచ్చినానే పైసలు. బాగానే ఇచ్చిన. వేడ ముచ్చట పెట్టుకుంటూ కూర్చుందో. నేను ఇప్పుడే పిలుచుకొస్తా. వచ్చినట్టే ఉంది. ఇక నేను పిలుచుకొస్తానే, ఆవు. ఏమైందా ఒక్కదాని వచ్చినావు? చెల్లేది పిలిచిందే, వస్తుంది. ఇంకెప్పుడు రొట్టె చేయాలి? ఎప్పుడు తెస్తారు? ఇక 2 నిమిషాలు ఆగరాదు. చేసుకోపోతే ఏమో కూరగాయలు చేస్తారు. అక్క నువ్వు అక్కడి ఇదిగో పెన్ని ప్యాకెట్ ఇక్కడి చూసినా. అట్లా బయటలో వచ్చిన కేల్కతాం దుకాణం బంద్. మమ్మీ ఏంది? ఇవాటి పిండి పైసలేవే? పైసలా? 500 ఇచ్చిన కదా.
నేను దానికి ఇచ్చిన కదా మమ్మీ, అది నాకు ఒక పిండే ఇచ్చిందే. అయ్యో 500 ఇచ్చింది. అవునా, దాన్ని పిలిచి అడుగుదాం. చిన్ని చిన్ని వీళ్ళకి ఏం పర్లేదు, ఊకే పిలుస్తారు. ప్రశాంతంగా కూర్చొనియరు, ఊకే పిలుస్తారు. ఎందుకని అట్లా కూర్చొనియరు, ఏం చేయనియరు నన్ను. ఏం కావాలి చెప్పురి, ఎందుకు పిలిచిరు? పైసలమే ఇప్పుడు ఇట్లా లేదు, పైసలు అని తెలిసిందనుకో పొట్టు పొట్టు వాళ్ళ కొడతారు. చిల్లరేమైనాయి, సరే కవర్ చేద్దాం. చిల్లర తీసుకురాలే, 500 ఇచ్చినా నీకు. ఇక పైసలు లేకపోతే మీ దాన్ని అలగొట్టి తీయాలా? పిండికి 500 ఇస్తే పైసలు లేకుండా వస్తావు ఆయన దుకాణాలు ఇచ్చి నువ్వు ఇలా దిగపోవాలని సంగతి ఏందో చెప్తా నేను. అట్లా ఏం లేదు మమ్మీ, వాళ్ళు చిల్లర లేవాడు మమ్మీ. చిల్లర వచ్చినాక తీసుకొస్తా మమ్మీ. ఈపు బల కొట్టడం ఎందుకు? నేను చేస్తా మమ్మీ. నేను అందుకే చెప్పిన పోయేటప్పుడు కూడా చిల్లరదే అని చెప్పిన పిండి దానికి ఇయ్యకే నువ్వే తీసుకురాయా అని చెప్పిన, నువ్వు ఇల్లే దానికి ఇచ్చి తోలినావు. ఇప్పుడు పైసలు తెచ్చిస్తేనే మంచిది, తెచ్చిపోతే దాన్ని ఈపగలుగుతుంది ఇవాళ. లేదు మమ్మీ, చిల్లరలు ఇవ్వటం మమ్మీ. చిల్లర రేపు ఇస్తా అని అన్నారు మమ్మీ. చిల్లరలు ఇవ్వంట అంతే. తీసుకొస్తా మమ్మీ. రొట్టె చేస్తున్నావు కదా. నాకు పూరి తినబుద్ధి అవుతుంది మమ్మీ. నేను చపాతి చేస్తా. నీకు చేస్తుంది మా వస్తున్నావు చెత్త అని. నాకు చేయత్తది, నేను చేస్తా మమ్మీ. నువ్వు జరు, నేను చేస్తా జరు. నువ్వు చేస్తావా సేపతి? నీకు ఏరాదు, చేరాదు. కొన్ని చేసినాక తిందువు కానీ నేను చేస్తా జరు. చేస్తా అనే దా చేద్దురా. ఇక మరి ఇక మంచిగా చేయకపోతే నీ పలుకుతుంది, చెడగొట్టే చూడు. నువ్వు చేసినాక తింటా మమ్మీ. నేను ఆమె ఎట్లా చేస్తుందో చూస్తా మమ్మీ. నువ్వో మమ్మీ, నువ్వో. నేను చేస్తా కదా, నేను చపాతీలు చేస్తా కదా, నువ్వు తింటావు చూడు. చపాతీలు చేస్తాక నేను చెయ్యి. అరే ఫస్ట్ ఇది కాదు కదా, చెయ్యి. పిండితో చెయ్యి. ఇప్పుడు పిండిని కొంచెం ఇట్లా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకున్న తర్వాత ఏం చేయాలంటే కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం చెంబుతోటి కొన్ని నీళ్ళు తీసుకోవాలి. ఇట్లా పిండిలా సాల్ట్ వేయాలి ఫస్ట్. ఉప్పు పెడతారా? నాకు తెలుసక్క, మర్చిపోయాను అనుకున్నావా? ఆల్రెడీ వేసిందంట మమ్మీ. ఇప్పుడే అదే జల్లడి తీసినావు మమ్మీ. ఎప్పుడు వేసింది? వేసింది. పిండిలా ఉప్పు వేయకుండా జల్లడ పడతారా అక్క? పిండిలా ఉప్పు వేయకుండా జల్లడ పడతారా అక్క? ఫాస్ట్ అయితే పిండిని ఎలా ఎలా కలుపుకోవాలి, తేపుకోవాలి. ఏమన్నా పురుగులు కాబడ్డానుకో అట్లా జల్లడ పట్టుకొని అందులో ఇలా వేసి ఇలా 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 జల్లడ పట్టుకోవాలి. జల్లడ పట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వేస్టేజ్ అంతా పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టిన తర్వాత ఇలా తిప్పి 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 కలిపి 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 బజ్జీలు ఎప్పుడు అనుకున్నావు? తిప్పి 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 కలిపి 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 అని చెప్తున్నావు. అంటే కొంచెం బాగా మిక్స్ అయితే బాగా వస్తాయి నాకు చపాతీలు. సో కొన్ని వాటర్, నాకు తెలియదు అనుకుంటున్నా, నాకు తెలుసు. వేస్తా చూడు. ఇలా వాటర్ వేసుకోవాలి. ఏంది ఏంది? నీకు తెలియదాగు. వాటర్ పోసుకోవాలి, ఇట్లా మొత్తం పోసుకోవాలి. ఇట్లా మొత్తం పోసుకున్న తర్వాత ఇక నువ్వు చేసినట్టే ఇక నేను తిన్నట్టే ఉంది. ఇట్లా పోసుకోవాలక్క వాటర్. నీకు తెలీదు, ఇక ఇట్లా మంచిగా ఇంత కన్సిస్టెన్సీ రావాలి. నీకు తెలీదు. నీకేం తెలుసు అక్క? చపాతీ వేస్తున్నావా లేకపోతే బజ్జీలు వేస్తున్నావా? చపాతీ అక్క. నువ్వు తిను చూడు, అద్దరు అంత బాగుంటది చూడు. నువ్వు చూడు. అంటే అది బజ్జీల లెక్కేసావా చపాతీ లెక్కేసావా? మళ్ళా చపాతీ అక్క. ఇప్పుడు పీట మీద పెట్టి కాలుస్తా చూడు. నీకు తెలియదు అక్క ఎట్లా. నేను కొత్త చేపించు నేర్పిస్తా చూడు. ఇక ఇట్లా ఉండాలి, మొత్తం పిండి మొత్తం ఇలా ఉండాలి. ఇట్లా ఉంటే మనకు ఈజీగా తాగుతుంది అనమాట. ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అక్క. ఇట్లానే విసుకుంటారు. నీకు తెలియదు అనుకుంటా ఫస్ట్ టైమా? నేను చేసి నేర్పిస్తా చూడు. ఇప్పుడు నువ్వు ఆ పిండితో చపాతీ చేస్తావు. ఎస్ అఫ్ కోర్స్. ఆ పిండితో చపాతీ అవుతుందా? అవుతుంది, ఎందుకు కదా? చపాతీ పిండి నాకు ఇట్లనే కలుపుతారు. నీకు ఫస్ట్ టైం నీకు చేరాదా ఏంది? ఇట్లా 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 మిక్స్ చేసి ముద్ద రావట్లేదు.
కొంచెం నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి అక్క పిండిలో. కొంచెం నీళ్ళు కాదు పిండి తక్కువైంది. నీళ్ళు ఎక్కువైంది అక్క. చపాతి చేస్తున్నాను కదా నేను నువ్వు వాగు నేను చేస్తాను రాగు. పిండి ఎందుకే చపాతి కాదక్క కొంచెము అందరు తినాలి కదక్క, తక్కువ అవుతుంది. పొద్దుగానే కలిపిన కదా అందుకని కొంచెం కలుపుతా. అందరు సరిపోతా చేయాలని ఒప్పుకోవే. చెయ్యి వస్తుంది నాకు. నీ అమ్మ చపాతి నాకెందుకు చేయరాదు అక్క, చెయ్యి వస్తుంది. అందరు తినాలి కాబట్టి అందరికి కావాలి కాబట్టి కొంచెం చేస్తే సరిపోదు అనేసి ఇట్లా చేస్తున్నా. ఇంకొంచెం వేసుకుంటేనే పిండి మొత్తం పిండి పోసుకుంటామండి. ఏం లేదక్క, అందరికి సరిపోవాలి కదా. చపాతి తాగడానికి కూడా పిండి అవసరం తెలుసా? ఏం కత్తి అక్క, పిండి ఎందుకు అక్క, డైరెక్ట్ పీట మీద వేసి వస్తుంది అయిపోయి. పిండి ఎందుకు అక్క, డైరెక్ట్ పీట మీద వేసి వస్తుంది అయిపోయి. రౌండ్కి వస్తే సరిపోతుంది కదా అక్క. ఇట్లా పిసుక్కొని చపాతి చేయాలంతే. సరే ఫస్ట్ అయితే ఫాస్ట్ పిసికేసి చూడు ఇగో ఇట్లా అనుకుంటే ముద్ద అవుతుంది. ఇక కథం ఇంకేముంది. ఇట్లా చపాతి చేస్తా అంటావు నువ్వు. అక్క ముద్దతోనే కదా చపాతి చేస్తారు. ఇంత తెలియదు మా అక్కకి. ఇప్పుడు ఇంకొంచెం పిండి వేసుకుంటే చేతికి అంటది. అంటే నువ్వు పిండి మొత్తం కలుపుకుంటూ చెయ్యవా? ఒక్కొక్కటి చేస్తారక్క, గా మాత్రం చేయదు కదా నీకు. ఒక్కొక్కటి చేస్తారక్క, గా మాత్రం చేయదు కదా నీకు. ఓ అన్ని నేనే నేర్పియాలి. ఒక్కొక్క ముద్ద తీసుకుంటా చేస్తారక్క, నీకు తెలియదు అనుకుంటా. అందుకే నేర్చుకోవాలక్క నాలాంటి వాళ్ళ దగ్గర. దేవుడా అనవసరంగానే కూర్చుంది. వీళ్ళకి చేయరాదు ఏం లేదు, నేనే అన్ని చేసి వీళ్ళకి ఏం తెలియదు. చూడు ఇప్పుడు అక్క ఇట్లా పీట తీసేసుకొని ఇది ఉందా, ఇది చూడు ఇట్లా ఇలా 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 చల్లుకొని దీన్ని ఇట్లా ఎగిరేసుకొని ఇట్లా పెట్టి దీని మీద మళ్ళా ఇలాగ కొంచెం చల్లుకొని ఇంకొంచెం తక్కువ అవుతుందేమో అనుకొని మళ్ళీ ఇలాగ మొత్తం జల్లేసుకొని ఇలా కూల తీసుకొని ఇలా ఒత్తేసామనుకో కథం చపాతి అయితేనే ఉంటుంది. చూడు అయిపోయింది అక్క చపాతి. చూడు కథం చపాతి. అందుకే చెప్పింది నీకు మంచిగా మమ్మీ. నీకు తెలియదు అక్క. ఇక చపాతి ఎంత బాగా వచ్చింది చూడు. అంతే, దీన్ని కొంచెం ఇట్లా అతికి పెట్టింది అయిపోయా కథం. ఆపరేషన్ చేసి స్టిచ్ చేస్తా అంటలేవు. మంచి ఐడియా ఇచ్చిన అక్క. దారం చెప్పు, రంధ్రాలన్నీ క్లోజ్ అయిపోతాయి, రౌండ్గా అయిపోతుంది అక్క. కథం చపాతి. అక్క ఇక చూడు కళ్ళు ముఖం ఇప్పుడు చూడు. ఆ చపాతి చేస్తున్నావా ఇంకేమన్నా? చపాతి అక్క చపాతి చెయ్యి. చపాతి నీకు చెయ్యచ్చు అన్నావు కదా, ఎక్స్ట్రా చేసినావు కదా. చేయొద్దు అక్క, 1 minute అక్క నాకు చేస్తుంది. నేర్చుకో కొంచెం. అయింది రావడం ఇంకొంచెమే కదక్క. కాదే నువ్వు చపాతి కాదు ఇంత కష్టంగా కలిస్తే ఇట్లనే తాగుతారు అక్క, నీకు తెలియదు. అంటే ప్రొఫెషనల్ షెఫ్స్ అట్లా తాగుతారు. అట్లా తాగుతారు అక్క. రౌండ్ వస్తాను చూడక్క, ఎంత రౌండ్ వచ్చిందో చూడక్క, ఎంత బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా ఇంత బాగా వచ్చింది చూడు. వావ్ సూపర్ నువ్వు తోపు. థ్యాంక్ యూ అక్క. అవునా, కాలుస్తే దాని అమ్మ బొమ్మ అదురుతుంది అంతే. ఇది కాలువాలంటే మమ్మీకి ఇచ్చేసేయాలంటే చపాతీలు అయినాయానే? అయ్యో అవ్వ పిండి ఎంత ఖరాబ్ చేసి. ఆగు నీకు సర్ప్రైజ్ ఉందా, కూర్చో. చపాతి కాలుస్తుందా? ఓ ఆగు, నువ్వు చపాతీ చూద్దు. ఆగు కూర్చో, మంచి కూర్చో. చపాతి అయింది, ఇక మమ్మీకి ఇస్తాం. మమ్మీ నన్ను మస్తు మంచుకుంటది. చపాతి మమ్మీ చపాతి చేసిన. బాబు ఎంత మంచిగా చేసినాయి. వాము ఇదేమైనా చపాతీనా? ఇది ఇట్లనే ఉంటుందా అని మంచిగా వచ్చింది మమ్మీ, నీకోసం ఎత్తిను. నువ్వు తిను. అబ్బా ఎట్లున్నది ఇది. నువ్వు తిని మమ్మీ. ఇక చూడు నేను తింటా కదా. పిండి ఎంత ఖరాబ్ చేసినావు కదా. ఆగు మమ్మీ ఆగు, వస్తుంది ఆగు. ఏమొస్తుంది అది, పండ్లతో వీగినా వస్తలేదు. A few moments later. గంటలో చేసింది, గంట పిండి ఖరాబ్ చేసింది. రొట్టె ఆగు మమ్మీ, నువ్వు ఆగు, టెన్షన్ మనకు వస్తుంది. ఆగు పైసలు దాంట్లో ఏడొస్తుంది అది.
నువ్వే చేయి మమ్మీ, నాకు చేయొత్తలేదు. ఇట్లా గిట్ల చేస్తావా? గిట్ల చేస్తావా? రొట్టెలు గిట్ల చేస్తావా? గిట్ల చేస్తావా? నీకు గిట్లనే ఉంటుందా? నీ రొట్టెలు తిను, 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 తిను. నువ్వే తిను, తిను, తిను. ఈ రొట్టె మేము తింటాము. ఈ రొట్టె ఈ రొట్టె గిట్ల చేసినావు.